నక్కపల్లి మెడలో స్టీల్ నగ అచ్యుతాపురంలో దేశంలోని అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఉత్తరాంధ్ర వేదికగా విశాఖ కేంద్రంగా కనీ విని ఎరుగని అభివృద్ధికి ఏపీ సర్కార్ శ్రీకారం చుడుతోంది. భారీ ఇండస్ట్రియల్ హబ్ కి ఆకారం ఇస్తోంది. ఉత్తరాంధ్రకు కొత్త మణిహారాలు, అటు స్టీల్ ప్లాంట్, ఇటు గ్రీన్ హైడ్రోజన్ హబ్. విశాఖ కేంద్రంగా పారిశ్రామిక అభివృద్ధి. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి, చెప్పింది చేస్తామంటూ ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతున్నారు సీఎం చంద్రబాబు. కొత్త పారిశ్రామిక పాలసీకి అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తోంది ఏపీ సర్కార్. దీనిలో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలర్మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియా కలిసి ఉక్కు పరిశ్రమను స్థాపిస్తున్నాయి. 1,35,000 కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం అవసరమైన భూములను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి దశలో ప్రాజెక్టుకు 2,200 ఎకరాలు కేటాయించింది. ఇక రెండో దశకు అవసరమైన 3,800 ఎకరాల భూసేకరణకు ఏపీఐఐసి ఆదేశాలిచ్చింది. టౌన్షిప్ ఏర్పాటు కోసం 440 ఎకరాల భూమి కేటాయించింది. రాయితీలు, ప్రోత్సాహకాలతో ప్యాకేజీ ప్రకటించింది. 2029 జనవరి నాటికి మొదటి దశ పూర్తి చేసేలా డెడ్ లైన్ విధించింది. 2033 కల్లా రెండో దశ పూర్తి చేసేలా గడువు విధించింది ప్రభుత్వం. ఈ స్టీల్ ప్లాంట్ కి అనుబంధంగా 11,198 కోట్ల రూపాయల వ్యయంతో క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణానికి అనుమతులిచ్చింది సర్కార్. మొదటి దశలో 2 బల్క్ బెర్తులు, రెండో దశలో 4 బల్క్ బెర్తులు నిర్మించనున్నాయి ఆర్సెలర్మిట్టల్, నిపాన్ స్టీల్ ప్లాంట్ కంపెనీలు. తొలి దశలో 3, రెండవ దశలో 6 మల్టీపర్పస్ బెర్తులను నిర్మించనున్నారు. తొలి దశలో పోర్టుకు 148.26 ఎకరాలు, రెండో దశలో మరో 168 ఎకరాల భూమిని కేటాయించింది ప్రభుత్వం. తొలి దశలో 5,816 కోట్ల రూపాయలు, రెండో దశలో 5,382 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. ఈ క్యాప్టివ్ పోర్ట్ తొలి దశ పనులు జనవరి 2029 నాటికి, రెండో దశ పనులు 2033 నాటికి పూర్తి చేయాలని గడువు విధించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక అదే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కలిసి దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ నెలకొల్పనున్నాయి. 1,85,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,600 ఎకరాల్లో ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ రానుంది. 2030 నాటికి ఏటా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ హబ్ లో నిత్యం 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్, 4,500 టన్నుల గ్రీన్ అమోనియా, 1,500 టన్నుల గ్రీన్ మిథనాల్, 1,500 టన్నుల విమాన ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్నారు. అటు క్యాప్టివ్ పోర్టులతో కూడిన స్టీల్ ప్లాంట్ తో పాటు ఇటు గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయంటున్నారు నిపుణులు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో అతి భారీ పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది ఏపీ సర్కార్.